మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. జూలై మాసంలో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా. సో ఈ మాసం మెయిన్గా మనం చూస్తే కనుక గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఎలా, ఈ వారంలో గ్రహాల ట్రాన్సిట్ ఎలా ఉందో చూస్తే కనుక ఇక్కడ కుజుడు వృషభ రాశిలో సంచారంలో ఉన్నారు. అలాగే రవి బుధులు మిథునంలో, బుధుడు రెట్రగ్రేషన్ వక్ర స్థితిలో ఉన్నారు. ఇక గురువు గారు ఉచ్చ స్థితిలో కర్కాటక రాశిలో కంటిన్యూ అవుతున్నారు. ఇక శుక్రుడు సింహరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారంలో ఉన్నారు. రాహు కూడా కుంభరాశిలో, ఇక శని మీనరాశిలో. మొత్తంగా ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా, గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహాల గోచారం ఆధారంగా, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశులకి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించిన మేషరాశికి చూస్తే కనుక ఇక్కడ తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, లాభంలో రాహు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. దీనిలో పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా మంచి ఫేవర్గా ఉందని చెప్పాలి. ఒక ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ 3 months తర్వాత రవి యొక్క సంచారం తృతీయ స్థానమైన పరాక్రమ స్థానంలో చాలా బాగా ఇక్కడ యోగిస్తూ ఉంది. అంటే ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే ఫైనాన్షియల్గా కొంచెం అభివృద్ధి సాధించడానికి కూడా ఈ సమయంలో రవి చాలా బాగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నారు. అలాగే పంచమంలో కేతు సంచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. అలాంటి సమయంలో శుక్రుని యొక్క సంచారం తప్పకుండా సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని విషయాల్లో ఏదైతే మీరు మీ యొక్క ఫోకస్ లెవెల్స్, మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి సంబంధించి ఇప్పటి వరకు కొంత అన్ఫోకస్డ్గా ఉన్నవి కొంచెం మీరు ఫోకస్ చేయడానికి సంబంధించి శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా ఈ యొక్క రాశికి మెయిన్గా వ్యాపార రీత్యా పెట్టే పెట్టుబడులకి సంబంధించి కావచ్చు, అలాగే లైఫ్ పార్ట్నర్ అండ్ మీ యొక్క సంతానం పిల్లలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ తప్పకుండా వీటి మీద కొంతవరకు మీకు ఫోకస్ పెరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చెప్తా ఉన్న లాభస్థానంలో రాహు యొక్క సంచారం ఎప్పటి నుంచో ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. చాలా వరకు కూడా ఏలినాడిసి నడుస్తున్న సమయంలో ఈ రాహు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్గా మనం చెప్పాలి. ఈ వారం 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి సోమ, మంగళవారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక కొన్ని ఖర్చులు అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కొంచెం ఫ్యామిలీ పరమైన ఇష్యూస్ అనేవి కానీ, ఫైనాన్షియల్ పరమైన ఇష్యూస్ అనేవి కానీ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో అలాగే కుటుంబ పరంగా వచ్చే కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇన్వాల్వ్ అవ్వాల్సి రావటం, ఫైనాన్షియల్గా కొంచెం స్పెండింగ్స్, ఖర్చులు అనేవి కూడా ఉండటం వారం ప్రారంభం మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదే విషయంగా ఇక్కడ స్పైసీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లం కూడా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రవి బుధుల యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉంది. చంద్రుడు కూడా సోమ, మంగళవారాల్లో మెయిన్గా తృతీయ స్థానంలో ఉన్నారు. సమ్ షార్ట్ జర్నీస్ అనేవి ఇండికేట్ చేస్తున్నాయి, సమ్ కమ్యూనికేషన్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. రవి, చంద్ర, బుధుల యొక్క సంచారం పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల మంచి విల్ పవర్తో ఏ విషయాలు అయితే మీరు తలపెట్టుంటారో ఆ విషయాల్లో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ పనిని మీరు అవగొట్టడానికి సంబంధించి, అది జాబ్ టాస్క్కి సంబంధించి కావచ్చు, మీరు ఇనిషియేషన్గా తీసుకునే ఎనీ వర్క్కి సంబంధించి మంచి విల్ పవర్తో మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగే ఆస్కారాలు మనకి ఇక్కడ తృతీయ స్థానమైన రవి పరాక్రమ స్థానంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే చంద్రుడి యొక్క ఉచ్చస్థితి సంచారం కూడా, ఇక్కడ గురుడు ఏదైతే ఉచ్చస్థితిలో ఉన్నారో చంద్రుడు కూడా స్వక్షేత్రంలో ఉండగా, సో అర్ధాష్టమంలో ఈ యొక్క కాంబినేషన్ నడవటం చాలా వరకు కూడా ఇది చాలా మంచి రేర్ కాంబినేషన్. ఎందుకంటే ఉచ్చ స్థితిలో గురుడు చతుర్థ స్థానంలో చంద్రుడితో స్వక్షేత్రంలో కలిసి ఉండటం వల్ల
ఇక్కడ డొమెస్టికల్గా గృహానికి సంబంధించి, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి, వాహనాలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో గురుడి ఉచ్చస్థితి సంచారం, ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కొంత ఇక్కడ వాటి మీద మెయిన్ ఫోకస్, ఎక్కువ ఆలోచన క్రియేట్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి శుక్ర శనివారంలో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ శుక్రుడు కేతువు కూడా ఉన్నారు. మనం అలాగే చెప్పుకున్నట్టు వారాంతానికి సంబంధించి ఇక్కడ శుక్రుడు యొక్క సంచారం వారాంతం వరకు ఓకే, కానీ శుక్ర శనివారంలో మాత్రం మీరు చేసే పనులు చిన్న చిన్న చికాకులు, కొంచెం ఇదేంటి ఇలా చేశానని చెప్పి కొంత మీకు మీరే అనుకోవటం, అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మాత్రం మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, సంతానానికి సంబంధించి డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏదైనా సరే, మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి ఆ 2 రోజుల్లో చేసే పనిలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. సో కాబట్టి శుక్ర శనివారాల్లో ఏకాగ్రత అనేది మీరు చేసే పనిలో, క్రియేటివిటీలో చాలా అవసరం. సో అలాగే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కుజుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం, వాక్ స్థానంలోనే కుజుడు ఉన్నారు. సో కాబట్టి అక్కడ ఆ నెగిటివ్నెస్ని ధరణీ గర్భ సంభూత కుజన ఉగ్ర శాంతి మంత్రం చదవడం ద్వారా మనం చక్కగా కుజుడికి చాలా బాగా నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవచ్చు. పంచమంలో కేతు ఉన్నారు కాబట్టి సంతానానికి సంబంధించి ఇక ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వలాస పుష్ప శంకాసం, కేతున ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం, మంగళవారం జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయడం మంచిది. అలాగే ఏలినాటి శనికి ప్రతి శనివారం కూడా చక్కగా శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం కూడా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.